జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో అంతటా నీవే అంతా నీవే అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు అంతా ఏకత్వమే, ఏకం నిత్యం విమలమచలం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అంతా ఒక్కటే, అంతా ఏకత్వమే, ఏకం నిత్యం విమలమచలం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అంతా ఏకత్వమే అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోయే ముందు నిన్న మీరు విన్నటువంటి అంశాన్ని గురించి ఒక్కసారి సమీక్షించుకుందాం. ఒక దేహానికే పరిమితమైనటువంటి ఆత్మను నేను అంటారు. దాన్ని అహం అని కూడా అంటారు. విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను పరమాత్మ అంటారు. నేను అనేది పరమాత్మలో ఒక భాగమే. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? విశ్వం నుండి వచ్చాడు. మరలా ఎందులో లయమవుతాడు? విశ్వంలో లయమవుతాడు. ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది? భగవంతుడి నుండి. అది మరలా తిరిగి దేనిలో లయమవుతుంది? భగవంతుడిలోనికే లయమవుతుంది. అంటే పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి స్థూల జగత్తు తిరిగి మరలా పరమాత్మలో కలిసిపోతుంది. నేను అనేటటువంటి ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటి మానవుడు తిరిగి మరలా ఆ నేనులో కలిసిపోతాడు. వేదాంతపరంగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆత్మను నేను అంటున్నారు. విశ్వం మొత్తానికి సంబంధించినటువంటి ఆత్మను పరమాత్మ అంటున్నారు. నేను అనేది పరమాత్మలో ఒక భాగమే. కాబట్టి పరమాత్మ అంతా ఒక్కటే, అందులో మానవుడు ఒక భాగమే. అయితే ఎవరైనా నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని గురించి అనుభవాన్ని పొందలేకపోవటానికి మూల కారణం ఏంటంటే ఆ నేను యొక్క ఉనికిని గ్రహించలేకపోవటమే. నేను మేను రెండు ఒకటే అనే భావంతో నేను మేను రెండు కూడా పూర్తిగా కలిసిపోయి తాదాత్మ్యం చెందేటట్లయితే మేనులో ఉన్నటువంటి నేను యొక్క ఉనికిని ఎవరు గ్రహించలేరు. ఆ నేను మేను రెండు కూడా కలిసి తాదాత్మ్యం చెందటానికి మూల కారణం మధ్యలో జీవుడున్నాడు. జీవభావం ఉన్నంత వరకు నేను మేను రెండు వేరువేరుగా ఉంటాయి. జీవభావం కరిగిపోతే నేను మేను రెండు కూడా కలిసిపోతాయి. నేనే మేనవుతుంది, మేనే నేనవుతుంది. అంతా నేను వ్యాపించి ఉంటుంది. ఇక మేనుకు ఉనికి ఉండదు. ఎప్పుడైతే మేనంతా నేనుగా మారుతుందో, ఎప్పుడైతే మేనంతా నేనుగా మారుతుందో అక్కడ మేనుకు ఉనికి లేదు కాబట్టి మేనే నేనవుతుంది. జీవుడు కరిగిపోయినప్పుడు, మేను నేనుగా మారినప్పుడు, నేను అనేది విశ్వమంతటా వ్యాపించి ఉన్నప్పుడు, నేను పరమాత్మ రెండు ఒకటే అయినప్పుడు పరమాత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో నేను కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది. కాబట్టి నేను అనేది ఒక దేహానికే పరిమితమైనప్పుడు వ్యక్తి పరిమితంగా ఉంటాడు. నేను అనేది విశ్వవ్యాప్తమైనప్పుడు
వ్యక్తి కూడా విశ్వవ్యాప్తి భావంలో ఉంటాడు. జాగ్రత్తగా విశ్లేషించుకుంటే నేను అనేది దేహానికే పరిమితం కాదు, అది విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది. జీవులలో ఉంటుంది, నిర్జీవులలో ఉంటుంది, పంచభూతాలలో ఉంటుంది, వృక్షాలలో ఉంటుంది, జంతువులలో ఉంటుంది, సమస్త మానవులలో కూడా ఉంటుంది. కాబట్టి నేను అనేది అంతటా అన్నిటా అందరి యందు విస్తరించి వ్యాపించి ఉన్నప్పుడు, ఆ నేనే నీవైనప్పుడు నీవు ఎంతవరకు వ్యాపించి ఉన్నావు? విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నావు. విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నప్పుడు అంతటా అన్నిటా నీవే కదా. భిన్నత్వం అనేది ఎప్పుడు గోచరిస్తుందంటే, నేనును గుర్తించినప్పుడు మనిషి భిన్నత్వంలో ఉంటాడు. నేనును గుర్తించినప్పుడు, అసలు నేను అనే భావన కలిగినప్పుడు, నేను అనేది సంపూర్ణంగా కరిగిపోయినప్పుడు, నేను అనేది లేదు అనుకున్నప్పుడు, ఆ నేనే నీవైనప్పుడు, నీవు పరమాత్మలో వ్యాపించి ఉన్నప్పుడు, విస్తరించి ఉన్నప్పుడు విశ్వం మొత్తం నీవే కదా. నీవు తప్ప అక్కడ అన్యం లేదు, రెండవది లేదు, రెండు లేవు. కాబట్టి అంతటా నీవే, అన్నిటా నీవే, అందరి యందు నీవే. నేను తప్ప అక్కడ రెండవది లేనే లేదు. ఇదే ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ స్థితి. అయితే ఈరోజు ఉన్నది ఏకత్వమే, అంతా ఏకత్వమే అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఒక్కసారి గతంలో మీకు తెలియజేసినటువంటి గురు సందేశాలను సమీక్షించుకుందాం. ఆధారం, ఆధేయం అనే రెండు అంశాల గురించి మీకు తెలియజేశాను. ఆధేయం బయటికి కనిపిస్తూ ఉంటుంది, ఆధారం లోపల దాగి ఉంటుంది. ఆధారం లేకుండా ఆధేయానికి ఉనికి లేదు. ఆధేయం ఏర్పడాలంటే తప్పనిసరిగా ఆధారం కావాలి. ఆధారాన్ని గుర్తించాలంటే ఆధేయం తప్పక అవసరమే. ఆధేయంలో ఆధారం ఉంటుంది కానీ ఆధారంలో ఆధేయం ఉండదు. ఈ విధంగా జంటలు ఉంటాయి. అయితే ఈ స్థూల జగత్తు మొత్తానికి, విశ్వం మొత్తానికి ఆధారం ఏమిటి? పరమాత్మ. పరమాత్మ నుండే భౌతిక ప్రపంచం ఆవిర్భవిస్తుంది. ఈ భౌతిక ప్రపంచం తిరిగి మరలా పరమాత్మలో కలిసిపోతుంది. ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవిస్తుంది. అనాత్మ తిరిగి మరలా ఆత్మలో కలిసిపోతుంది. అనాత్మలో మాత్రం మార్పులు జరుగుతాయి, ఆత్మ మాత్రం స్వచ్ఛంగా ఉంటుంది. అయితే ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవించి అనాత్మ మరలా తిరిగి ఆత్మలో కలిసిపోతున్నప్పుడు ఆత్మను అనాత్మను వేరు చేయటం కుదరదు కదా. ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవించి అనాత్మ మరలా తిరిగి ఆత్మలో కలిసిపోతున్నప్పుడు ఆత్మను అనాత్మను వేరు చేయకూడదు. రెండు ఒకటే. ఒకటి బయటకు కనిపిస్తూ ఉంటుంది, మరొకటి లోపల దాగి ఉంటుంది. ఆధారం లేకుండా ఆధేయానికి ఉనికి లేదు. ఆత్మ ఉంటేనే అనాత్మ ఏర్పడుతుంది. అనాత్మలో ఆత్మ కూడా ఉంటుంది. ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవించి అనాత్మ మరలా తిరిగి ఆత్మలో కలిసిపోతున్నప్పుడు ఆధారం నుండి ఆధేయం ఆవిర్భవించి
ఆదాయంలో కొన్ని మార్పులు జరిగి ఆదాయం మరలా తిరిగి ఆధారంలో కలిసిపోతున్నప్పుడు ఆధారం ఆదాయం రెండు ఒకటే కదా. రెండు ఎందుకుంటాయి? ఆధారాన్ని ఆధేయాన్ని విభజించకూడదు. ఆత్మను అనాత్మను వేరు చేయకూడదు. ప్రపంచాన్ని పరమాత్మను వేరు చేయకూడదు. పరమాత్మ నుండి ప్రపంచం ఆవిర్భవిస్తుంది. ఆ ప్రపంచంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రపంచం మరలా తిరిగి పరమాత్మలో కలిసిపోతుంది. పరమాత్మ నుండి ప్రపంచం ఆవిర్భవించి ప్రపంచంలో మార్పులు జరిగి ఈ ప్రపంచం మరలా తిరిగి పరమాత్మలో కలిసిపోతున్నప్పుడు ఇక ప్రత్యేకంగా పరమాత్మ ఎక్కడుంటాడు? ప్రపంచంలోనే పరమాత్మ ఉంటాడు. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ ఉండడు. అయితే ప్రపంచానికి ఆధారం ఏమిటి? పరమాత్మే. పరమాత్మను గురించి తెలుసుకోవాలంటే, ఆ ఉనికిని బహిర్గతం చేయాలంటే తప్పనిసరిగా ప్రపంచం ఉండాలి. ప్రపంచాన్ని పరమాత్మను వేరు చేశామనుకోండి, అక్కడ రెండు ఉంటాయి. ద్వైతం ఉంటుంది. ద్వైతం అనేది మాయ, అద్వైతమే సత్యం. పురుషుడి నుండి ప్రకృతి ఆవిర్భవిస్తుంది. ప్రకృతి మరలా పురుషుడిలో కలిసిపోతుంది. పురుషుడు ఏకత్వంలో ఉంటాడు, ప్రకృతి భిన్నత్వంలో ఉంటుంది. రూపాలు ఉంటాయి, నామాలు ఉంటాయి, రంగులు ఉంటాయి, ఆకారాలు ఉంటాయి, మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటాయి. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. మారేటటువంటి ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? పురుషుడి నుండి వచ్చింది. ఇది మరలా అంతిమంగా ఏమవుతుంది? ఆ పురుషుడిలోనే కలిసిపోతుంది. పురుషుడి నుండి ప్రకృతి ఆవిర్భవించి ప్రకృతిలో కొన్ని మార్పులు జరిగి ఈ ప్రకృతి మరలా తిరిగి పురుషుల్లో కలిసిపోతున్నప్పుడు రెండు ఒకటే కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మట్టి నుండి కుండలు ఆవిర్భవిస్తాయి, తయారవుతాయి. మట్టి ఏకత్వంలో ఉంటుంది, కుండలు మాత్రం భిన్నత్వంలో ఉంటాయి. రూపాలు ఉంటాయి, ఆకారాలు ఉంటాయి, పేర్లు ఉంటాయి, పరిమాణాల్లో వ్యత్యాసం ఉంటుంది. వాటికి కాలపరిమితి కూడా ఉంటుంది. మట్టి నుండి కుండ ఆవిర్భవించింది. కుండ కొంతకాలం కొనసాగుతుంది. అది తప్పనిసరిగా పగిలిపోతుంది, తిరిగి మట్టిలో కలిసిపోతుంది. ఒక కుండ తయారు కావడాన్ని సృష్టి అంటారు. అది కొంతకాలం కొనసాగడాన్ని స్థితి అంటారు. పగిలిపోయి మట్టిలో కలిసిపోతే దాన్నే లయ అంటారు. సృష్టి, స్థితి, లయ. అలాగే బంగారం నుండి ఎన్నో రకాల ఆభరణాలు వస్తాయి. ఆభరణాలన్నీ భిన్నత్వంలో ఉంటాయి. వాటికి రూపం ఉంటుంది, ఆకారం ఉంటుంది, పేర్లు ఉంటుంది, కాలపరిమితి ఉంటుంది, మార్పులు చేర్పులు తప్పనిసరిగా ఉంటాయి. ఆభరణాలు తయారు కావాలంటే తప్పనిసరిగా బంగారం కావాలి. బంగారం ఒక్కటే, ఆభరణాలు వేరు. ఒకే రకమైన బంగారం నుండి అనేక రకాల ఆభరణాలు తయారవుతున్నప్పటికీ ఈ ఆభరణాలు మరలా తిరిగి బంగారంలో కలిసిపోవలసింది. ఆభరణం ఆభరణంగా ఉన్నప్పుడు దానికి రూపం ఉంటుంది, పేరు ఉంటుంది, ఆకారం ఉంటుంది, మార్పులు చేర్పులు ఉంటాయి. అది కరిగిపోయింది అనుకోండి, మరలా తిరిగి అది బంగారంగా మారుతుంది. కాబట్టి ఈ ఉపమానాల మొత్తాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే అక్కడ రెండనే లేవు, అసలు ఉన్నది ఒక్కటే. దీన్ని మరికొంత మేరకు విశ్లేషిద్దాం. మనం పంచభూతాలు అంటున్నాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. భూమిలో భూమితో పాటు నీరు ఉంటుంది,
అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం ఉంటుంది. నీటిలో నీటితో పాటు అగ్ని, వాయువు, ఆకాశాలు ఉంటాయి. అగ్నిలో వాయువు, ఆకాశాలు రెండు ఉంటాయి. వాయువులో ఆకాశం ఉంటుంది, ఆకాశం ఒక్కటిగానే ఉంటుంది. భూమిలో 5 ఉన్నాయి, నీటిలో 4 ఉన్నాయి, అగ్నిలో 3 ఉన్నాయి, వాయువులో 2 ఉన్నాయి, ఆకాశంలో ఒక్కటే ఉంది. మరి ఆకాశానికి ఆధారం ఏమిటి? భగవంతుడే, శుద్ధ చైతన్యమే. ఇవన్నీ ఒకదానితో మరొకటి కలిసిపోతూ ఉంటాయి, ఒకదాని నుండి మరొకటి ఏర్పడుతూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి. భూమి నీటిచే హరించి వేయబడుతుంది, నీరు అగ్నిచే హరించి వేయబడుతుంది, అగ్ని వాయువుచే హరించి వేయబడుతుంది, వాయువు ఆకాశంచే హరించి వేయబడుతుంది. ఆకాశం నుండి వాయువు వస్తుంది, వాయువు నుండి అగ్ని వస్తుంది, అగ్ని వాయువు కలిసి నీరు ఏర్పడతాయి. నీరు ఇతర మూలకాలతో కలిసి ఘనీభవనం చెందితే భూమి ఏర్పడుతుంది. కింద నుంచి పైకి వెళితే సూక్ష్మీకరణం, పైనుంచి క్రిందకు వస్తే ఘనీభవనం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషించండి. అన్నింటిలో ఉన్న ఏమిటి? అణువులు, పరమాణువులు, రేణువులు. ఆ రేణువులకు ఆధారం ఏమిటి? ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి ఆధారం ఏమిటి? పరమాత్మ. కాబట్టి మనకి పరిమాణాలలో వ్యత్యాసం కనిపిస్తున్నప్పటికీ అన్నింటికి మూలం మరియు ఆధారం ఏమిటంటే పరమాత్మే. అలాగే వృక్షాలను తీసుకోండి, అవి పంచభూతాల యొక్క రూపాంతరం వల్లనే ఏర్పడ్డాయి. జంతువులను తీసుకోండి, వాటిలో ఉన్నది కూడా పంచభూతాలే. మానవులను తీసుకోండి, వాటిలో ఉన్నది కూడా పంచభూతాలే. కాబట్టి పంచభూతాల యొక్క రూపాంతరం వలన వృక్షాలు ఏర్పడ్డాయి. వృక్షాల్లో జరిగినటువంటి పరిణామం వలన జంతువులు ఆవిర్భవించాయి. జంతు సామ్రాజ్యంలో కలిగినటువంటి పరిణామం వలన మానవుడు వచ్చాడు. కానీ అన్నింటిలో నమూనాగా ఏమున్నాయి? పంచభూతాలే ఉన్నాయి. పంచభూతాలకు మూలం మరియు ఆధారం ఏమిటి? ప్రాణశక్తి. ప్రాణశక్తికి ఆధారం ఏమిటి? పరమాత్మ. మనం స్థూలంగా చూస్తే రూపాలు, ఆకారాలు, రంగులు, పేర్లు వగైరా వగైరా కనపడతాయి. కానీ సూక్ష్మత్వానికి వెళ్ళే కొలది అక్కడ ఏకత్వం గోచరిస్తూ ఉంటుంది. అలాగే సృష్టి రహస్యాన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలించండి. 1 పరమాత్మ, 2 ప్రాణశక్తి, 3 పరమాణువు, 4 పదార్థం, 5 ప్రకృతి. ప్రకృతి, పదార్థం, పరమాణువు, ప్రాణశక్తి, పరమాత్మ. ప్రకృతి మొత్తాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే అది భిన్నత్వంలో కనిపిస్తూ ఉంటుంది. స్థూలంగా చూస్తే భిన్నత్వం కనిపిస్తుంది. సూక్ష్మంగా దాన్ని గమనించేటట్లయితే అందులో కేవలం పరమాత్మే ఉంటుంది. ఎందువల్ల? ప్రకృతికి ఆధారం పదార్థం, పదార్థానికి ఆధారం పరమాణువు, పరమాణువుకి ఆధారం ప్రాణశక్తి, ప్రాణశక్తికి ఆధారం పరమాత్మ. ఇంకా కొంచెం విశ్లేషించేటట్లయితే పరమాత్మ నుండి ప్రాణశక్తి ఆవిర్భవిస్తుంది. ప్రాణశక్తి నుండి పరమాణువులో ఉన్నటువంటి రేణువులు ఆవిర్భవిస్తాయి. ఆ రేణువుల కలయికతో పరమాణువు ఏర్పడుతుంది. పరమాణువుల కలయికతో అణువులు ఏర్పడతాయి. అణువుల కలయికతో పదార్థం ఏర్పడుతుంది. పదార్థంలో జరిగినటువంటి పరిణామం వలన ప్రకృతి ఆవిర్భవిస్తుంది.
మొత్తంలో ఏమున్నాయి ఆలోచించండి. అక్కడ ఉన్నది మాత్రం పరమాత్మే, మరొకటి లేనే లేదు. ఇంకొక విషయం చెప్తున్నాను, వెరీ 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 ఇంపార్టెంట్. విశ్వమంతా ఏకత్వమే, రెండవ దానికి అవకాశమే లేదు. పరమాత్మ ఏకత్వమే, ప్రాణశక్తి ఏకత్వమే, రేణువు కూడా ఏకత్వమే. పరమాత్మ ఏకత్వమే, ప్రాణశక్తి ఏకత్వమే, రేణువు కూడా ఏకత్వమే. కాబట్టి ప్రకృతికి ఆధారం పదార్థం అయితే, పదార్థానికి ఆధారం పరమాణువు అయితే, పరమాణువుకి ఆధారం రేణువు అయితే, రేణువుకి ఆధారం ప్రాణశక్తి అయితే, ప్రాణశక్తికి ఆధారం పరమాత్మ. పరమాత్మ యొక్క రూపాంతరమే ప్రాణశక్తి, ప్రాణశక్తి యొక్క రూపాంతరమే రేణువు, రేణువులే కలగితే ఏర్పడ్డదే పరమాణువు, పరమాణువులతో కూడి ఉన్నటువంటివి అణువులు, అణువుల కలయికతో ఏర్పడ్డటువంటిదే పదార్థం, పదార్థం రూపాంతరం చెందితే వచ్చేదే ప్రకృతి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఒకటి తెలుసుకుందాం. ఇదంతా బాగానే ఉంది, ఏకత్వమే కదా. మనం ఏకత్వాన్ని గుర్తించడం ఎట్లా, అది ఎలా సాధ్యమవుతుంది? మన స్థితిని, స్థాయిని, అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి బాహ్య ప్రపంచం కనపడుతుంది. గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. కనిపించే స్థూల జగత్తు అంతా కూడా మనసు నుండే ఆవిర్భవించింది. ఒక వ్యక్తికి, ఒక ప్రాణికి సంబంధించినటువంటి మనసును వెస్ట్ మేధస్ అంటారు. విశ్వం మొత్తానికి సంబంధించినటువంటి అనేక వెస్ట్ మేధస్సుల సమూహాన్నే సమిష్టి మేధస్సు అంటారు. మనసు ద్వారానే కనిపించే భౌతిక జగత్తు మొత్తం ఆవిర్భవిస్తుంది. కాబట్టి మనసు యొక్క సృష్టి భౌతిక జగత్తు మొత్తం కూడా. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మానవుడు కూడా మనసు ద్వారానే వచ్చాడు. ఏమిటా మనసు? ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మనసును వెస్ట్ మేధస్ అంటారు. దాన్నే జీవుడు అంటారు, అంతఃకరణాలు అంటారు, సూక్ష్మ శరీరం అని కూడా అంటారు. ఈ సూక్ష్మ శరీరానికి మూలం మరియు ఆధారం ఏమిటి? ఆలోచనలు. ఆలోచనలకు మూలం మరియు ఆధారం ఏమిటి? ప్రాణశక్తి. ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం ఏమిటి? పరమాత్మ. కాబట్టి సూక్ష్మ శరీరం తన కోరికలు, సంకల్పాలు నెరవేర్చుకోవటం కోసం స్థూల శరీరాన్ని తయారు చేసుకుంటుంది. సంకల్పానికి అనుగుణంగా ఒక శరీరం తయారవుతుంది, ఒక ఆకారం తయారవుతుంది. సంకల్పం కొనసాగినంత వరకు తప్పనిసరిగా ఆకారం కూడా ఉంటుంది. సంకల్పం కరిగిపోతే తప్పనిసరిగా ఆకారం కూడా కరిగిపోతుంది. మిగతా వృక్షాలను కానీ జంతువులను కానీ తీసుకుంటే సంకల్పం కరిగిపోతే తప్పనిసరిగా ఆ జీవి, ప్రాణి కూడా చనిపోతుంది. ఉదాహరణకి ఒక జంతువు యొక్క సంకల్పం ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించి జీవితాన్ని ముగించటమే. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం అది ఆహారం తింటుంది, నిద్రపోతూ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, సుదీర్ఘ ఆయువుతో ఉంటుంది. ఒక ఆడ మగ కలిసి సీజనల్గా, రీజనల్గా లైంగిక ప్రక్రియను జరుపుకుంటాయి. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందిస్తుంది. ఆ తదుపరి తన కార్యక్రమం ముగిసింది కాబట్టి, తన సంకల్పం నెరవేరింది కాబట్టి అది ప్రశాంతంగా ప్రకృతిలో కలిసిపోతుంది.
కాబట్టి వృక్షాలు కానీ పంచభూతాలు కానీ జంతువులు ఎక్కువ శాతం సంకల్పం నెరవేరిన తర్వాత సునాయాసంగా ప్రకృతిలో కలిసిపోతాయి. కానీ మానవుడి యొక్క విషయం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇతను కేవలం శారీరక అవసరాలతో పాటు ఫలవంతమైన సంతానంతో పాటు భౌతిక అవసరాలు ఉన్నాయి. మనో చైతన్యం ఉంది, బుద్ధి చైతన్యం ఉంది, కోరికలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి, సంకల్పాలు ఉన్నాయి, గమ్యాలు ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి, కీర్తికాంక్ష, గుర్తింపు ఆకాంక్ష, అధికారకాంక్ష, ధనకాంక్ష, వగైరా 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 వగైరా. అంటే ప్రోగ్రాం పెరుగుతూ ఉంది. ప్రోగ్రాం పెరుగుతూ ఉన్నప్పుడు జీవితకాలం కుదించుకుపోతుంది. జీవితకాలం కుదించుకుపోతూ శరీరం బలహీనపడుతూ ఉన్నప్పుడు, జీవోభావం బలీయంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? జీవుడికి ఆ శరీరం పనికిరాదు. అందువల్ల జీవుడు ఏం చేస్తాడు? ఆ శరీరాన్ని వదిలిపెడతాడు, మరొక దేహం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ విధంగా జన్మలు పొడిగించబడతాయి, కర్మలు కూడా పొడిగించబడతాయి. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. విశ్వం ఏకత్వంలో ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏకం నిత్యం విమలమచలం, ఏకం నిత్యం విమలమచలం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఏకోహం బహుశ్యాం, ఏకం సద్విప్రా బహుదా వదంతి, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత. ఈ ఉపనిషత్తుల సారం మొత్తం ఏం చెప్తుంది? ఉన్నది ఒక్కటే, రెండు లేవు అని చెప్తుంది. మరికొంత స్పష్టంగా మీకు తెలియజేయాలంటే భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, సత్యం ఒక్కటే, విశ్వం ఒక్కటే, అంతా శుద్ధ చైతన్యమయమే. రెండు సత్యాలుండవు, రెండు భగవంతుళ్ళు ఉండరు, రెండు విశ్వాలుండవు, రెండు పరమాత్మలు ఉండవు, రెండు పరబ్రహ్మాలు కూడా ఉండవు. రెండు అనేవి కనిపిస్తున్నాయంటే, భిన్నత్వం గోచరిస్తుందంటే తప్పనిసరిగా మాయ ఆధిక్యతను సంతరించుకున్నట్లే. ఒక్కటే ఉంది అనుకోవటం సత్యం. అనేక రూపాలలో, అనేక రకాల ఆకారాలలో, రంగులలో, నామాలతో ఉంది అనుకోవటమే మాయ. విశ్వం మొత్తం మారుతుంది, మార్పులు చెందుతుంది అనుకోవటం మాయ. విశ్వమంతా ఒక్కటే, సర్వం బ్రహ్మమయం, రెండు లేవు, రెండవది లేదు అనే భావన కలిగితే అదే సత్యం. అయితే ఈ భావన ఎందుకు కలగటం లేదు? అందుకు మూల కారణం ఏంటి? దీని గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు కలగటం లేదు? అది బాహ్య ప్రపంచం యొక్క లోపం కాదు. మన అంతరంగంలో ఉన్నటువంటి జీవుడి యొక్క స్వరూపాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, సంస్కారాలను బట్టి ప్రపంచం కనిపిస్తుంది. అందుకే గతంలో చెప్పాను, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్. ప్రపంచం అనేది మన మనసుకు ప్రతిబింబం. మన లోపల ఏది ఉంటే అదే బయట కనపడుతుంది. మన అంతరంగ స్థితే అంతటా ప్రతిబింబిస్తుంది. జీవుడు బలంగా ఉన్నాడనుకోండి, స్థూల ప్రపంచమే గోచరిస్తుంది. రూపాలుంటాయి, నామాలుంటాయి, ఆకారాలుంటాయి, మార్పులుంటాయి, చేర్పులుంటాయి, రంగులుంటాయి, వగైరా వగైరా. కాబట్టి జీవుడు బలంగా ఉంటే, జీవుడి యొక్క ప్రణాళిక పథకాలన్నీ కూడా ఎక్కువగా ఉంటే,
కోరికలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు మొత్తం ఎక్కువగా ఉంటే ఇతను స్థూల ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు. స్థూల ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకునేటట్లయితే అతనికి సూక్ష్మత్వం గోచరించదు కదా. అదే జీవుడు దశల వారీగా కరిగిపోతూ ఉంటే స్థూల ప్రపంచంలో ఉన్నటువంటి సూక్ష్మత్వం గోచరిస్తుంది. జీవుడు ఇంకా కరిగిపోతూ ఉంటే ఆ సూక్ష్మ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకత్వం గోచరిస్తుంది, అంతా ఒకటిగా కనిపిస్తుంది. దాన్నే సమదృష్టి అంటారు. అసలు జీవుడు పూర్తిగా కరిగిపోతే అదే దివ్య దృష్టి, అదే దివ్యత్వం. ఈ దివ్యత్వం కానీ దివ్య దృష్టి కానీ ఇవి కూడా అనంతంగా విస్తరిస్తే ఆత్మస్థితికి వెళితే అదే ఆత్మదృష్టి. ఇప్పుడు ఒక్కసారి 5 చూడండి. స్థూల దృష్టి, దాన్ని భిన్న దృష్టి అంటారు, పరిమిత దృష్టి అంటారు, ఇంద్రియ దృష్టి అంటారు. ఎవరైతే అంతరంగ సంస్కారాలు బలీయంగా ఉండి ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటారో వాళ్ళు భిన్న దృష్టిలో ఉంటారు, స్థూల దృష్టిలో ఉంటారు, ఇంద్రియ దృష్టిలో ఉంటారు, భౌతిక దృష్టిలో ఉంటారు. ఇక వాళ్ళకి ఏకత్వం గోచరించే ప్రసక్తే లేదు. ఎవరైతే సూక్ష్మ దృష్టికి వెళతారో వాళ్ళకి భౌతిక ప్రపంచం స్థూలంగా కనిపించదు, కానీ ఆ భౌతిక ప్రపంచం అందులో సంఘటనల యొక్క నమూనా మొత్తం కూడా తనకే పరిమితమై తాను సూక్ష్మ ప్రపంచంలో ఉండి అది తనకే పరిమితం అవుతుంది. అదే కలల ప్రపంచం, అదే స్వప్న ప్రపంచం. అంటే అది సూక్ష్మ దృష్టి. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో వాళ్ళకి రాగం కానీ ద్వేషం కానీ ఉండవు, అంతా ఒకటిగా కనపడుతుంది. అంతా ఒకటిగా కనిపించింది అనుకోండి, అదే సమదృష్టి. సమదృష్టి గోచరించింది అనుకోండి, ఇక మార్పులు చేర్పులు చేయవలసినటువంటి అవసరం లేదనేటటువంటి భావంతో మనిషి రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. నిరంతరం సాధన జరుగుతూనే ఉంటుంది. ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. అసలు అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు సమూలంగా దగ్ధమయ్యాయి అనుకోండి, కరిగిపోయాయి అనుకోండి, అప్పుడు జీవుడి యొక్క పరిస్థితి ఏమిటి? జీవుడు లేడు అక్కడ. అసలు జీవుడు లేనప్పుడు మేను కరిగిపోతుంది, శరీరం కరిగిపోతుంది. మరికొంత జాగ్రత్తగా విశ్లేషిస్తే మేనే నేనవుతుంది. ఇక ప్రత్యేకంగా మేనుకు ఉనికి లేదు. నేను మేను రెండున్నాయి అనుకోండి, అది ద్వైతం. నేనే మేనైంది అనుకోండి, మేనే నేనైంది అనుకోండి, మేను నేను రెండు కూడా వేరుగా లేవనే భావన కలిగింది అనుకోండి, అప్పుడు అదేమవుతుంది? ఏకత్వం అవుతుంది. కాబట్టి మనం ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు విభజిస్తూ ఉంటాం. సూక్ష్మత్వానికి వెళ్ళే కొలది అక్కడ ఏకత్వం గోచరిస్తూ ఉంటుంది. అదే అసలు సంస్కారాలు మొత్తం సమూలంగా దగ్ధమయ్యాయి అనుకోండి, కరిగిపోయాయి అనుకోండి, అప్పుడు అక్కడ ఒకే ఒక దృష్టి ఉంటుంది, ఆత్మదృష్టి ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఆత్మదృష్టిలో ఉంటారో వాళ్ళకు కనిపించేది మొత్తం ఆత్మజ్ఞానంగా గోచరిస్తుంది.
ఆత్మజ్ఞానం గోచరిస్తుందంటే అదంతా భగవంతుడి యొక్క ప్రతిరూపమే కదా. కాబట్టి భగవంతుడు తప్ప మరొకటి కనిపించదు అక్కడ. అదే మనం స్థూల దృష్టిలో ఉన్నామనుకోండి, భౌతిక జ్ఞానం కనిపిస్తుంది, మిథ్యా జ్ఞానం కనిపిస్తుంది, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కనిపిస్తుంది, సృష్టి స్థితి లయ మార్పులు చేర్పులు సంఘటనలు సన్నివేశాలు వగైరా 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 అంతా కూడా భిన్నత్వం గోచరిస్తూ ఉంటుంది. అదే ఆత్మదృష్టికి వెళ్ళగలిగితే అప్పుడు ఎలా ఉంటుంది? కనిపించేది మొత్తం భగవంతుడి మయంగా గోచరిస్తుంది. అక్కడ రెండవ దానికి అవకాశమే లేదు. కాబట్టి మరొకసారి వినండి. విశ్వం ఒక్కటే, భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, సత్యం ఒక్కటే. విశ్వం మొత్తం శుద్ధ చైతన్యమయమే. మన స్థాయిని బట్టి, స్థితిని బట్టి, అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి, మోతాదుని బట్టి బాహ్య ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. మన అంతరంగం కరిగిపోతూ ఉంటే బయట ప్రపంచం స్వచ్ఛంగా కనిపిస్తుంది. మన అంతరంగం కలుషితంగా ఉంటే బయట ప్రపంచం కూడా కలుషితంగా కనిపిస్తుంది. అందుకే గమనించండి, అమాయకులకి మనసు తెల్ల కాగితం వలె ఉంటుంది. ఆధ్యాత్మికవేత్తలకు శుద్ధి చేసినటువంటి కాగితం లాగుంటుంది. అదే మేధావులకు, తమో రజోగుణాలు ఇరుక్కుపోయేటటువంటి వాళ్ళకి కలుషితమైనటువంటి న్యూస్ పేపర్ లాగా కనిపిస్తుంది. ముగ్గురు ప్రపంచాన్ని చూస్తున్నారు, కానీ ముగ్గురికి ప్రపంచం 3 రకాలుగా కనిపిస్తుంది. ఎందువలన? ప్రపంచం ఒక్కటే, అంతరంగ సంస్కారాలలో వ్యత్యాసం ఉంది. సంస్కారాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల అదంతా కూడా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. అదేమిటంటే ప్రపంచము, పరమాత్మ. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ ఉన్నాడు అనే భావన ఉంటే అది ద్వైతం అవుతుంది. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ ఉన్నాడు అనే భావన కలిగితే అది ద్వైతం అవుతుంది. ప్రపంచాన్ని, పరమాత్మను వేరు చేశామంటే అది ద్వంద్వం అవుతుంది. పరమాత్మ నుండి ప్రపంచం ఆవిర్భవించి ప్రపంచంలో మార్పులు చేర్పులు జరుగుతూ ప్రపంచం మరలా తిరిగి పరమాత్మలో కలిసిపోతున్నప్పుడు పరమాత్మని, ప్రపంచాన్ని పొరపాటును కూడా వేరు చేయకూడదు. ఒక మాట వాడతాను, పరమాత్మే ప్రపంచం, ప్రపంచమే పరమాత్మ. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేనే లేడు. ఎవరైనా ప్రపంచానికి భిన్నంగా పరమాత్మను వెతుకుతున్నారంటే వాళ్ళు మాయలో ఉన్నట్లే. పరమాత్మ కోసం అన్వేషణ చేస్తున్నారంటే వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందనట్లే. భగవంతుడు లేనిది, భగవంతుడు కానిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి అతీతమైనది, వేరైంది మరొకటి లేనే లేదు. కళ్ళతో చూసేది, చెవులతో వినేది, స్పృశించేది, వాసన చూసేది, రుచి చూసేది అంతా భగవంతుని మయమే కదా. కాబట్టి పరమాత్మ నుండి ప్రపంచం ఆవిర్భవించి ప్రపంచంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉండి ఈ ప్రపంచం మరలా తిరిగి పరమాత్మలో కలిసిపోతున్నప్పుడు పరమాత్మే ప్రపంచం కదా. అందుకే నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. పురుషుడు ప్రకృతి అన్నాను, క్షేత్రజ్ఞుడు క్షేత్రం అన్నాను, ఆధారం ఆధేయం అన్నాను.
మట్టి కుండలో అన్నాను, బంగారము ఆభరణాలు అన్నాను. ఇన్ని ఉపమానాలు చెప్పవలసినటువంటి అవసరం ఏంటంటే, మానవులలో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే, ప్రపంచానికి అతీతంగా పరమాత్మ ఉన్నాడు అనుకుంటున్నారు. ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం అన్వేషణ చేస్తున్నారు. ఉన్నదానిని పరమాత్మగా భావించినందువల్ల పరమాత్మ కోసం అన్వేషణ చేయవలసిన అవసరం వస్తుంది. అసలు కనిపించేదే పరమాత్మ అనుకుంటే అన్వేషణ యొక్క అవసరం ఉండదు కదా. కాబట్టి అద్వైతం అనేది సత్యం, ద్వైత విశిష్ట అద్వైతాలు అనేవి మాయ. ద్వైత విశిష్ట అద్వైతాల్లో ఇరుక్కున్నాం అనుకోండి, అద్వైతాన్ని అందుకోవటం సాధ్యం కాదు. అద్వైతంలో జీవిస్తూ ద్వైత విశిష్ట అద్వైతాలను అనుభవిస్తూ ఉండొచ్చు. కాబట్టి క్రింద ఇరుక్కొని పోతే పైకి వెళ్ళలేం. పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత అందరి మధ్య అన్నిటి మధ్య జీవించినప్పటికీ మనసు మాత్రం నిండుకుండలా ఉంటుంది, ఏకత్వంలో ఉంటుంది. ఇక భిన్నత్వానికి అక్కడ అవకాశమే ఉండదు. ఇదే మనందరం తెలుసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక రహస్యం. ఇదే సృష్టి రహస్యం, ఇదే సృష్టికర్త రహస్యం. సృష్టిలో ఇరుక్కొని పోతే సృష్టికర్త యొక్క ఉనికిని మనం తెలుసుకోలేం. సృష్టిలోనే సృష్టికర్తను చూసుకోగలిగితే ఇక ప్రత్యేకంగా సృష్టికర్తను గురించి అన్వేషణ చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఎవరైతే పరిమితమైనటువంటి భావంతో జీవిస్తూ ఉంటారో వాళ్ళు మోహబంధాల్లో ఉంటారు, ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటారు, నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటారు. అదే సూక్ష్మత్వానికి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మదృష్టికి వెళ్ళగలిగితే అంతా ఒకటిగానే కనిపిస్తుంది. అయితే అంతరంగంలో ఏకత్వాన్ని అనుభవిస్తూ ఉండాలి. లౌక్యంలో మాత్రం భిన్నత్వంలోనే వ్యవహరిస్తూ ఉండాలి. అంతరంగంలో ఏకత్వాన్ని అనుభవిస్తూ ఉండాలి, లౌక్యంలో భిన్నత్వంలో వ్యవహరిస్తూ ఉండాలి. అసలు లౌకిక జీవితం అవసరం లేదు అనుకున్నాం అనుకోండి, ఇక అంతరంగంలోనే ఏకత్వాన్ని చూసుకోవచ్చు, అదే బయట కనపడుతూ ఉంటుంది. ఇక చివరికి ఒక మాట చెప్తాను. లోపల బయట సర్వత్రా అంతటా అన్నిటా భగవంతుడున్నాడు అనేటటువంటి భావంతో ఏకత్వాన్ని అనుభవించగలిగితే అటువంటి వారినే సిద్ధపురుషులు అంటారు, ఋషులు అంటారు. ఎప్పుడైతే ఏకత్వమే ఉంది అనేటటువంటి భావన కలుగుతుందో, రెండు లేవు రెండవది లేదు అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుందో, అటువంటి వాళ్ళ ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించినప్పుడు సృష్టికర్త స్థాయిలో ఉండి సృష్టిని మొత్తాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. కాబట్టి సృష్టిలో ఇరుక్కుంటే సృష్టికర్త యొక్క ఉనికిని మనం గ్రహించలేం. సృష్టిలోనే సృష్టికర్తను చూసుకుంటూ సృష్టిని మాయగా భావిస్తూ వదిలేయగలిగితే, భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించగలిగితే మనసు కరిగిపోతుంది, ద్వంద్వాలు కరిగిపోతాయి, ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. అటువంటి స్థితిలో ద్వంద్వాలు లేవు కాబట్టి, మనసు కరిగిపోతుంది కాబట్టి అంతా ఆత్మమయంగా గోచరిస్తుంది. కాబట్టి చివరిగా ఒక మాట చెప్తాను.
మనసు వికసించే కొలది ఆత్మకు చేరువవుతాం. మనసు కుంచుకుంటూ ఉంటే ఆత్మకు దూరం అవుతాం. ఆత్మ యొక్క ఉనికిని మనం తెలుసుకోవాలన్నా, అనుభవంలోకి పొందాలన్నా తప్పనిసరిగా మనసు వికసించాలి, విస్తరించాలి. మనసు విస్తరిస్తే అదే ఆత్మగా రూపాంతరం చెందుతుంది. మనసు కుంచుకుంటే ఆత్మే మనసుగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి మనసుని ఆత్మను వేరు చేయకూడదు. మన దృష్టిని బట్టి సంకుచితంగా ఉంటే మనసు కనపడుతుంది. ఆత్మ దృష్టికి వెళ్ళగలిగితే భగవంతుడు కనిపిస్తాడు. తేడా ఎక్కడుంది? బయట ప్రపంచం లేదు, అది మన అంతరంగంలోనే ఉంది. ఇటువంటి విశిష్టమైనటువంటి విధానాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని అనుభవంలోనికి పొందేటటువంటి అవకాశం, అదృష్టం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. అందున అందరికీ సాధ్యం కాదు. కోట్లాది మందిలో వందల సంవత్సరాల కాల వ్యవధిలో అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందున ప్రస్తుతం సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి కాబట్టి మనుషులు స్థూల దృష్టిని, సూక్ష్మ దృష్టిని, సమదృష్టిని దాటి దివ్య దృష్టిని అనుభవిస్తూ ఆత్మదృష్టికి చేరటం అనేది ఒక రకంగా కత్తి మీద సాము వంటిదే. అయితే అక్కడ ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సత్యాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, అది బలమైనటువంటి బీజం అవుతుంది. దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అక్కడ ఆ బీజం మొక్క అవుతుంది, పోషణ జరుగుతుంది, పుష్పాలు వస్తాయి, అంతిమంగా ఫలాలు కూడా వస్తాయి. కాబట్టి బీజాన్ని మనం పోషించే దాన్ని బట్టే ఫలాలకు అవకాశం ఉంటుంది. బీజాన్ని పోషించకపోతే ఫలాలకు అవకాశం ఉండదు కదా. కాబట్టి నా సలహా ఏమిటంటే, అరుదుగా లభించినటువంటి మానవ జన్మను సద్వినియోగపరచుకోవాలి, సార్థకం చేసుకోవాలి, జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలి. అందుకు మనకు సత్య దర్శనం కావాలి. సత్యం అంటే సిద్ధాంతపరంగా తెలుసుకోవటం, సత్య దర్శనం అంటే తెలుసుకున్న దాన్ని అనుభవంలోకి పొందటం. ఆ విధంగా సత్య దర్శనం గావించుకొని భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి రెండు లేవో రెండవది లేదు అనేటటువంటి భావనతో ఆత్మదృష్టికి చేరి జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం మీ వంతు కృషి చేస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.